నమస్తే. ఎన్టీవీ అల్లూరి సీతారామరాజు జిల్లా కుంపేట మండలం జైభీం జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో రాజకీయ నాయకులు అలాగే ఉద్యోగస్తులు హాజరవ్వడం జరిగింది. మరి ఇక్కడ కార్యక్రమం చేస్తున్నటువంటి మిత్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక సర్పంచ్ గారు పూర్ణిమ గారు ఒక 2 నిమిషాలు వారి మంచి సూచనలు ఇస్తారని మనం చేస్తూ వారికి ప్రత్యేక వందనాలు తెలుపుతున్నాం. ఈనాటి 128వ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నన్ను ఆహ్వానించినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు అల్లూరి సీతారామరాజు మరి గొప్ప వ్యక్తి, మరి స్వతంత్రం కోసం పోరాడి మరి బ్రిటిష్ వాళ్ళ అరాచకాలకి మనం మన్యం ప్రజలు పడే కష్టాలను చూసి యువకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా అతను ఎంతో గొప్ప పోరాటాలు చేసి మరి మరణించి మరి ఒక గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు కనుక ఈరోజు అతని జన్మదిన వేడుకల్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. అందుకే అతన్ని స్వతంత్ర సమరయోధుడు, మన మన్య ప్రాంతానికి వీరుడు అని చెప్పుకోవచ్చు. మరి ఆ గొప్ప వ్యక్తి జన్మదిన వేడుకలకి మరి హాజరైన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మేడం మంచి సూచనలు ఇచ్చారు. ప్రజలకి ప్రభుత్వానికి మంచి వార్త రూపంలో ప్రచురించాలని, మరి మంచి వార్త రాసి ప్రజలకు ఉపయోగపడేలాగా, ఆయన అధికారులకు ఉపయోగపడేలాగా చేయాలనే ఉద్దేశంతో మేడం ప్రసంగం ఇచ్చారు. అలాగే మన సీనియర్ నాయకులైన భక్తి వెంకటేశ్వర గారు కూడా ఒక 2 నిమిషాల్లో మంచి సూచనలు ఇస్తారని మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జైభీం పత్రిక మిత్రులందరికీ నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈరోజు మహానుభావులు అల్లూరి సీతారామరాజు గారి యొక్క 128వ జయంతిని పురస్కరించుకొని ఈ గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పత్రిక మిత్రులకు మేము ఎప్పుడు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా నిజ రూపాన్ని, ప్రజల యొక్క స్థితిగతుల్ని మరి ప్రింట్ మీడియా కానీ లేదంటే ఎలక్ట్రానిక్ మీడియాగా ప్రజల కోసమని ఎప్పుడు అత్యున్నతంగా మీరు శ్రమిస్తూ మీ యొక్క పేరులోనే ఉంది జై భీమ్ అన్నటువంటి ఒక నినాదం. ఆ జై భీమ్ యొక్క జ్ఞాపకాలను గుర్తుంచుకొని ఈ అల్లూరి సీతారామరాజు యొక్క ఒక ఏజెంట్, అతను స్వతంత్రం కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి అని మనం చెప్పినప్పటికీ అన్నికన్నా ముఖ్యం మన గిరిజనుల కోసమని, మన గిరిజనుల బాగోగుల కోసమని తన వీరమరణం పొందినటువంటి గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. అలాంటి ఒక వ్యక్తి కార్యక్రమాన్ని మీరు ఇంత గొప్పగా నిర్వర్తిస్తూ ఉండి ఆయన యొక్క జ్ఞాపకాల ద్వారా మీ అడుగులు ఇంకా ముందు వేసి ప్రజా సమస్యలకి, మా రాజకీయ నాయకులకి, అధికారులకు తోడ్పడి మీ కలము, మీ గళం విప్పించి
మా మా అందరికి సహకరిస్తూ ఈ గిరిజన ప్రాంతానికి మీరు మంచి వన్య తేవాలని మీకు కోరుకుంటూ మీ కలం ద్వారా మీ గొలం ద్వారా ప్రతి వారికి వారి వారి సమస్యలను మీరు తీర్చగలిగేటటువంటి నమస్తే అండి. ఈరోజు విజయనగరంలోని ప్రజాప్రతినిధుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలండి. ఫస్ట్ కేక్ కటింగ్ కార్యక్రమం కాబట్టి అల్లూరి సీతారామరాజు 7వ విజయనగర జయంతి ఆధారంలో మీరు సీరియస్ తీసుకున్నాక మీకు కేటాయించిన మీ కుర్చీలో కూర్చుంటారని మనం చేస్తున్నాం. ఒక వరుస అయిపోతే ఒక వరుస అయిందమ్మా తీసుకున్న వాళ్ళు మీ కుర్చీలో మళ్ళీ కూర్చుంటారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా జైవీం జర్నలిస్ట్ సంఘం స్థానిక ఎమ్మెల్యేగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి